హాయ్ ఫ్రెండ్స్, చూడండి పూరీకి రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ మనం ఆవాలు కొంచెం చిటపట అయ్యేలాగా ఆవాలు అయితే వేసుకుందాం. పక్కన పెట్టుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం, పచ్చిమిర్చి, అల్లం. పూరీ కలిపి ఆనియన్స్ ఉండదు కాబట్టి ఆనియన్స్ మెయిన్ కాబట్టి ఆనియన్స్ వల్ల టేస్ట్ కొంచెం మనకి అవుతుంది కాబట్టి ఆనియన్స్ వేసేస్తాం. కరివేపాకు వేసుకొని శనగపిండి అవసరం కాబట్టి శనగపిండి కొంచెం తీసుకొని కొందాం. దీంట్లో వాటర్ వేసుకొని శనగపిండి మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక కొంచెం వాటర్ వేసుకోవద్దండి, కొద్దిగా వాటర్ వేసుకుందాం మగ్గడానికి. చూడండి ఫ్రెండ్స్, మన ఆలు ఇలా పిసుకొని వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి. ఆలు బాగా ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అసలు ఏంటంటే కొంచెం మనం శనగపిండి వాటర్ వేసుకున్నాం కదా, కలిపేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. మన పూరీ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, మన పూరీ కర్రీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అవన్నీ వేసుకొని చక్కగా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ కాగుతున్న దాంట్లో పూరి వేసుకోవాలండి. వేసుకుంటే మనకు పొంగుతున్న పూరి రెడీ అయిపోతాయి మనకి. ఒకసారి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి. లక్కి మనం అయితే దీంట్లో ఏమి వేయమంటే జస్ట్ ఓన్లీ గోధుమ పిండి అండ్ వాటర్ తప్ప మనం సాల్ట్ కూడా ఇంకా అంతకని మిక్సింగ్గా వేసుకోవచ్చు. కానీ మెత్తగా వస్తే వేస్తాం మనకు అలాంటి వేయడం కానీ బాగా వస్తుంది మనకి. కొంచెం ఒక 10 minutes మనం పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఈ వాటర్ స్టైల్లోనే మన పూరి అయితే చూడండి ఫ్లఫీగా ఎలా పొంగుతుంది మీకు పొంగుతుంది చేసుకుందామండి. ఈ విధంగా మనం చపాతీకి కొంచెం నీట్గా ఇలా అటు ఇటు మనం తర్వాత మనం పూరి ఎక్కడ ఇలాగ అనేస్తే సరిపోద్ది. ఇలాగ కొంచెం ఎక్సెస్ అయిన ఉంటే ఇలా మిస్ అయిపోద్ది. దీన్ని కొంచెం ఇలా నిలబెట్టి ఓకే ఫ్రెండ్స్, మరి మన పూరి రెడీ అయిపోయినట్టు చూడండి ఎలా ఆయిల్లో ఎలా పొంగుతున్నాయి.